ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. అక్టోబరు 5వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప, మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా, ఈ జిల్లాలో ఉన్న 20 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం. ఈ కోరుట్ల మండలంలో మొత్తం 15 గ్రామాలు ఉన్నాయి. ఈ 15 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమను రుచి చూచినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కొరకు, ఈ కోరుట్ల మండలంలో ఉన్న 15 గ్రామాల ప్రజల కొరకు, ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో ఉన్న ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా మీ సహాయము దయచేయండి. గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసులు, సువార్థికుల క్షేమము కొరకు మేము ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, మీరే జీవము కలిగిన దేవుడని, మీరే రక్షకుడని, మీరే విమోచకుడని ఈ మండల ప్రజలు గుర్తిరుగుదురుగాక. కృప చూపించమని, ఈ మండల ప్రజలపై మీ కనికరాన్ని కుమ్మరించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకే సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 9వ అధ్యాయము 10-11 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా, ఆయన వారిని ఎంటబెట్టుకుని బెత్సయిదా అను ఊరికి వేంకాంతముగా వెళ్ళెను. జనసమూహములు అది తెలుసుకుని ఆయనను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యం గురించి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారికి స్వస్థపరిచెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసిన 12 మంది శిష్యులు వారిని అనేక ప్రాంతాలకు పంపించి సువార్త ప్రకటించుట కొరకు, రోగులను స్వస్థపరచుట కొరకు ప్రభు వారిని అభిషేకించి పంపించినట్లుగా గత దినాలలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మనం వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. వారు అనేక ప్రాంతాలు వెళ్ళి స్వస్థతలు జరిగించినట్లు, అలాగే సువార్త ప్రకటించినట్లుగా మనము డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని నేర్చుకుంటూ వచ్చాం. అపోస్తలులు తిరిగి వచ్చి వారు ఏమైతే చేశారో అవన్నీ కూడా యేసు ప్రభుల వారికి తెలియచేశారు. యేసు ప్రభుల వారు అపోస్తలులను వెంటబెట్టుకొని బెత్సయిదా అనే ఊరికి ఏకాంతముగా వెళ్ళినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. జనసమూహములు అది తెలుసుకుని యేసు ప్రభుల వారిని వెంబడిస్తూ ఉండగా యేసు ప్రభుల వారు వారిని చేర్చుకొని
దేవుని రాజ్యము గురించి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారికి స్వస్థపరిచినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. దయచేసి మీరు గమనించండి. బెత్సయిదాకు యేసుప్రభుల వారు వెళ్ళారని ప్రజలు తెలుసుకుని యేసుప్రభుల వారిని వెంబడించారు. యేసుప్రభుల వారిని జనులు వెంబడించడానికి గల ఏకైక కారణం ఏంటంటే వారికి స్వస్థత కావాలి. అయితే యేసుప్రభుల వారు ప్రజల స్వస్థత కొరకు రాలేదు, కానీ ప్రజల పాప క్షమాపణ కొరకు వచ్చారు. కనుక యేసుప్రభుల వారు ముందు స్వస్థపరచలేదు, వారికి దేవుని రాజ్యమును గురించి సువార్తను ప్రకటించారు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది, జనులు ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకుని దేవుని రాజ్యము గురించి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారికి స్వస్థపరిచను. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచయలో వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారా? రాజీ పడకుండా వెంబడిస్తున్నారా? లోకాశల వైపు చూడకుండా వెంబడిస్తూ ఉన్నారా? అయితే మనకి ఏది అవసరమో ప్రభువుకు తెలుసు. అక్కడ స్వస్థత కావలసిన వారికి ప్రభు స్వస్థపరిచారు. అవునండి, ఆయన చేతులు స్వస్థపరిచాయి, ఆయన చూపులు స్వస్థపరిచాయి, ఆయన మాటలతోనే చాలామంది స్వస్థత పొందారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీకు స్వస్థత కావాలా? ప్రభు మిమ్మల్ని స్వస్థపరచునుగాక. మీకు ఆదరణ కావాలా? ప్రభు మీకు ఆదరణ అనుగ్రహించునుగాక. మీకు నెమ్మది కావాలా? ప్రభు మీకు నెమ్మదిని అనుగ్రహించునుగాక. ఈ ఉదయకాల సమయంలో చెప్పనాశక్యము కానీ గొప్ప సమాధానంతో మీ కుటుంబాలు కట్టబడునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభు, మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఆ దినము స్వస్థత కావలసిన వారికి స్వస్థత దయచేస్తూ వచ్చావు. ఈ ఉదయకాలం నెమ్మది లేని నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి, ఆదరణ లేని ప్రజలను జ్ఞాపకం చేసుకోండి, హృదయంలో సమాధానం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాలలో ఆనందం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. గొప్ప దేవుడా, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడా, ప్రజలందరినీ స్వస్థపరిచి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లా మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.